మనం అందరం చాలా బిజీ లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఈ బిజీ లైఫ్స్లో అందరం కోరుకునేది ఏంటి? ఒక చిన్న బ్రేక్. అందరం మన ఫ్యామిలీస్తో ఒక మంచి టైం స్పెండ్ చేయాలని అతి కష్టంగా సంవత్సరం అంతా ప్లాన్ చేసి ఒక చిన్న బ్రేక్ కోసం, ఆ హాలిడేస్ కోసం వెయిట్ చేసి ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుందో చాలా ఆలోచించి వెళ్తాం. అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మన ఇండియాలో ఉన్నది కాశ్మీర్. కాశ్మీర్ వెళ్ళాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. కానీ మా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్లే వాళ్ళు కాదు. కాశ్మీర్ అనగానే ఒక టెర్రరిస్ట్ ప్లేస్ భయం ఉండేది. ఈ మధ్య ఫ్యూ ఇయర్స్ నుంచి నిర్భయంగా అందరూ కాశ్మీర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. లాస్ట్ ఇయర్ నేను, తబస్సుమ్ అండ్ ప్రిన్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద ఎర్త్. హెవెన్ ఆన్ ఎర్త్ అనడానికి కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ మన కాశ్మీర్. అలాంటి ప్లేస్లో వెళ్ళి పెహల్గామ్, శ్రీనగర్ అన్ని చూసి నేను ఎంతో ఎంజాయ్ చేసి చాలా వ్లాగ్స్ చేసి పోస్ట్ చేసి ఆనందంగా హ్యాపీగా తిరిగి వచ్చాం. కానీ ఈ రోజు ఈ జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే భయం వేస్తుంది. సపోజ్ మన ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఎవరైనా కాశ్మీర్ వెళ్తున్నారంటే ఈ రోజు సిచ్యుయేషన్ ఏంటంటే భయపడుతున్నారు, తిరిగి వస్తారా లేదా, ఏం జరుగుతుంది ఏంటి అని. అక్కడ ఉన్న వాళ్ళు టూరిస్ట్ కూడా అందరు తిరిగి వచ్చేస్తున్నారు, వద్దు మనం వెళ్ళిపోదామని వచ్చేస్తున్నారు. కానీ కాశ్మీర్ లో అందరూ సర్వైవ్ అయ్యేది అక్కడ ఓన్లీ టూరిజం మీద అన్నమాట. వాళ్ళు ఒక టూరిస్ట్ వచ్చారంటే ఒక దేవుడితో సమానంగా చూస్తారు. నేను అక్కడ పర్సనల్ గా చూశానండి. అక్కడ హిందూ, ముస్లిం, వీళ్ళు బ్రాహ్మణ్స్, వీళ్ళు క్రిస్టియన్స్ అని అలాంటి మత భేదాలు అనేది లేదు. అందరు ఎంత కలిసిమెలిసిగా ఉన్నారంటే, ఎంత ప్రేమ చూపిస్తారంటే టూరిస్ట్ మీద అంత ప్రేమ చూపిస్తారు. ఏంటి ఇదంతా అంటే హమారకు కుచ్ నై మాను మేడం, ఏ దిస్ ఆల్ ఇస్ పొలిటికల్లీ క్రియేటెడ్ అని వాళ్ళు చెప్పారు. అప్పుడు అర్థమైంది. సపోజ్ నిజంగా ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, షూట్ చేసే ముందు మీకు రిలీజన్ ఏంటి అని అడిగి షూట్ చేస్తున్నాడంటే, హిందూ ముస్లిం అని అడిగాడంటే వాడు కావాలని క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇండియాలో హిందూ ముస్లిం అని ఈ మత భేదాలు అన్ని క్రియేట్ చేసి వాళ్ళు గొడవ పడితే యాజ్ ఇండియన్స్ వీక్ అవుతాము, వాళ్ళు గెలుస్తారు. అదే వాడి గెలుపు. ఆ గెలుపు మనం వాడిని గెలవనివ్వకూడదు. మనం అంతా ఒకటే, వి ఆల్ ఆర్ టుగెదర్. హిందూ ముస్లిం, ఎస్ వి ఆల్ ఆర్ భాయ్ అండ్ వి ఆల్ ఆర్ వన్ అని వాడికి చెప్పాలి. వి ఆర్ ఇండియన్స్, వి డోంట్ హ్యావ్ రిలీజన్ అని చెప్పాలి. దయచేసి ఎవరైతే హిందూ ముస్లిం అని మాట్లాడుతున్నారో డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ అండి. పాజిటివ్ వైపు చూడండి. వాళ్ళెవరో చేసిన నలుగురు గురించి అందరు ముస్లిమ్స్ ని పనిష్ చేయకండి.